మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి అన్ని రకాలైన అప్డేట్ ఇన్ఫర్మేషన్తో ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ వీడియోస్ అన్ని అందించడం జరుగుతుంది. రైట్, మరి ఈ వీడియోలో చాలామందికి అనేక రకాలమైన సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలను నివృత్తి చేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ థింగ్, లోకల్ అండ్ నాన్ లోకల్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ తెలంగాణ వాళ్ళు మేము అప్లై చేయవచ్చా? రైట్, ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యలో హైకోర్టుకి డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో మాకు అప్లై చేయడానికి అవకాశం ఉందా? ఉంది. ఉంటే ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారు? మేము ఎక్కడ అప్లై చేయాలి? ఎలా అప్లై చేయాలి? ఇదో క్వశ్చన్. రెండో క్వశ్చన్, సార్ మా ఏపీలో మాకున్న ఈ 13 జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో కొన్నిటికి పోస్టులే లేవు, మేము వేరే జిల్లాలో అప్లై చేయవచ్చా? చేస్తే ఎన్ని పోస్టులు ఉంటే నాన్ లోకల్కి ఇస్తారు? ఎంత వెయిటేజ్ ఉంటుంది? ఎంత పర్సంటేజ్ ఉంటుంది అనేది క్వశ్చన్స్ విద్యార్థుల్లో వస్తున్నాయి. ఆ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ ఈ వీడియోలో పూర్తిగా మీకు లభిస్తుంది కనుక దయచేసి వీడియో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. చూసిన ప్రతి ఒక్క పర్సన్ మేము హంబల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో కానీ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే థ్యాంక్ యూ సార్ అని కామెంట్స్ చేయండి, చాలు, ఇంకేం అవసరం లేదు. రైట్, లోకల్ అండ్ నాన్ లోకల్ అన్న ముందు లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు, ముందు లోకల్ గురించి తెలుసుకున్న తర్వాత నాన్ లోకల్ ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. రైట్, టోటల్గా మనకి ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి 10 రకాల పోస్టులు అయితే వచ్చాయి ఈ నోటిఫికేషన్లో. ఈ 10 రకాలు ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్, ప్రాసెసర్, ఎగ్జామినర్, టైపిస్ట్, రికార్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, కాపిస్ట్. టోటల్గా ఎన్ని వచ్చాయేమో 10 రకాల పోస్టులు అయితే వచ్చాయి. ఓకే, ఈ 10 రకాల పోస్టులలో ఏ పోస్ట్కి ఎవరు లోకల్ అవుతున్నారు, ఎవరు నాన్ లోకల్ అవుతున్నారు ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. రైట్, ఫస్ట్ మనం లోకల్ క్యాండిడేట్ ఎవరు అని ముందు తెలుసుకున్న తర్వాత నాన్ లోకల్ అంటే ఎవరు తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, సర్టిఫికేట్ రెస్పెక్ట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఓకే, స్టడీస్ సర్టిఫికేట్స్ ఫర్ 4 అకాడమిక్ ఇయర్స్ అనేసి అన్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే లోకల్ స్టూడెంట్ అంటే 4 అకాడమిక్ ఇయర్ ఏంటమ్మా 4 అకాడమిక్ ఇయర్ నుంచి ఉంటే ఏంటది స్టడీస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. స్టడీస్ సర్టిఫికేట్ 4 అకాడమిక్ ఇయర్స్ అంటే ఖచ్చితంగా ఉంటే అది లోకల్ కింద చెందుతుంది. మరి 4 అకాడమిక్ ఇయర్స్ అనేసి అన్నారు కాబట్టి ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్? సో నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, 7th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఒకే డిస్ట్రిక్ట్లో ఉండాలి, కన్సర్న్ డిస్ట్రిక్ట్లో ఉండాలి. తను ఏ డిస్ట్రిక్ట్లో అయితే అప్లై చేయడానికి సంసిద్ధంగా ఉన్నారో సో ఆ డిస్ట్రిక్ట్లో ఉండాలి. ఇఫ్ యూ టేక్ ఎ ఎగ్జాంపుల్, సో ఒక పర్సన్ది వెస్ట్ గోదావరి అనేసి అనుకుంటే వెస్ట్ గోదావరిలో 7th, 8th, 9th, 10th ఈ 4 తరగతులు ఒకే జిల్లాలో చదివి ఉండాలి. అప్పుడు ఆ వెస్ట్ గోదావరికి ఈ స్టూడెంట్ అనేది లోకల్ క్యాండిడేట్గా పరిగణించడం జరుగుతుంది. ఓకే, సో ఏ క్లాస్ నుంచి 4 అకాడమిక్ ఇయర్స్ అన్నారు. సార్ నాకు 1వ తరగతి నుంచి 10వ తరగతి నా దగ్గర సర్టిఫికేట్ అప్లై చేయవచ్చు, నో ప్రాబ్లం. కానీ గవర్నమెంట్ కన్సర్న్ ఏం అడిగారంటే 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉంటే చాలు, లోకల్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ చూడండి 7th to 10th క్లాస్ అన్నారు. In case they have not studied in any educational institution during the whole part of the 4 consecutive academic year ending with the academic year అని అన్నారు. ఒకవేళ ఏదైనా ఒక స్టూడెంట్ అలా 4 సంవత్సరాలు కంటిన్యూగా ఎడ్యుకేషన్ లేని ఎడలా ఎవరిది ఉండదు? ఎవరైతే ప్రైవేట్గా కట్టి ఉంటారో లేదా ఓపెన్ స్కూల్ ద్వారా 10th క్లాస్ పాస్ అయి ఉంటారో, ఓపెన్ స్కూల్ ద్వారా 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వారికి కంటిన్యూస్ స్టడీ సర్టిఫికేట్ అనేది ఉండదు. రైట్, నా మాట అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ థింగ్, ప్రైవేట్ ద్వారా కట్టినటువంటి వారు, నెక్స్ట్ ఓపెన్ స్కూల్లో కట్టినటువంటి వారికి కంటిన్యూస్ స్టడీ సర్టిఫికేట్ ఉంది. మరి కంటిన్యూస్ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే నాన్ లోకల్ అవుతారు. లోకల్గా పరిగణించాలి. ఏం చేయాలి? ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. రైట్, ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే చూడండి, అపియర్డ్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఓపెన్ స్కూల్ హ్యావ్ టు సబ్మిటెడ్ రెసిడెన్స్ సర్టిఫికేట్. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్.
ఏదైనా ఒక స్టూడెంట్కి ఇటువంటిది ఉంటే ఏం చేయాలి? రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది పొందుపరచాలి. ఏ సర్టిఫికేట్ పొందుపరచాలమ్మా? రెసిడెన్సీ సర్టిఫికేట్ పొందుపరచాలి. మరి రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది మనం ఎక్కడి నుంచి పొందుపరచాలంటే తహసీల్దార్ ఆఫీస్ నుంచి మనం తీసుకురావాలి రెసిడెన్స్ సర్టిఫికేట్. మరి వాళ్ళు ఏ ప్రూఫ్ రూపంలో ఇస్తారు? మన దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్లో మనం పాస్ అయిన సర్టిఫికేట్ లేదా ఓపెన్ స్కూల్ ద్వారా పాస్ అయినట్టు సర్టిఫికేట్ పట్టుకుని వెళ్ళి మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్ అలాగే రేషన్ కార్డు పట్టుకుని వెళ్ళి అక్కడ అప్లై చేస్తే మనకి రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్? ఎవరు ఇస్తారు? కన్సర్న్ తహసీల్దార్ అయితే ఇస్తారు. అది కూడా ఎలా తీసుకోవాలి అంటే మీరు 10th క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రైవర్ పోస్ట్కి అప్లై చేస్తారు. నేను 9th క్లాస్ చదివాను అంటే దాని ముందు 9th 8th 7th అలా తీసుకోవాలి. ఓకే, ఒకవేళ మీరు ప్రాసెస్ సర్వర్గా అప్లై చేశారు లేదా ఆఫీస్ సబార్డినేట్గా అప్లై చేశారు 7th 9th 8th 6th అలా ఆ బిఫోర్ 4 years స్టడీ సర్టిఫికేట్ అనేది పొందుపరిస్తే చాలు. అంటే 10th క్లాస్ బిఫోర్ 4 years అనేది మనం రెసిడెన్సీ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2015లో మీరు 10th క్లాస్ అయింది అనుకుందాం. 2015 16 అవుతుంది, 14 15 13 14 12 13 అలా మనం ఈ 4 అకాడమిక్ ఇయర్ అనేది ఆ డిస్ట్రిక్ట్లో ఆ ప్లేస్లో ఆ మండల్లో ఆ జిల్లాలో మీరు ఉన్నట్టు రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ ఫామ్ ఎలా ఉంటుందని కూడా లాస్ట్లో నేను క్లియర్గా చూపిస్తాను. పిఆర్ అకాడమీ అంటే స్పష్టత, ప్రతి ఒక్క పర్సన్ క్లియర్గా అర్థం అవడమే మా అంతిమ లక్ష్యం. రైట్? ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. సో ఫ్రమ్ ది కన్సర్న్ తహసీల్దార్ 4 years ప్రొసీడింగ్ ఇయర్స్ పాసింగ్ ఎస్ఎస్ ఎగ్జామినేషన్ అన్నారు. ఓకే, ఒకవేళ హౌవర్ ఇఫ్ ద క్యాండిడేట్ హ్యాస్ స్టడీడ్ 2 or more districts then they have to submit study certificate from the 4th through 10th class. ఒకవేళ ఏదైనా ఒక స్టూడెంట్ 4వ తరగతి నుండి ఏదైనా ఒక స్టూడెంట్ 2 లేదా 3 జిల్లాలో చదివి ఉంటే, ఎన్ని జిల్లాలమ్మా? 2 లేదా 3 లేదా 4 జిల్లాలో కానీ చదివి ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి అంటే దానికి కూడా సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ దే ఆర్ మేకింగ్ ఎ లాస్ ఇన్ ఎవ్రీ పాయింట్ ఇన్ ఎ పర్ఫెక్ట్ మేనర్. రైట్? వాళ్ళు ఏం చెప్పారంటే అప్పుడు 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ మొత్తం సబ్మిట్ చేయండి అన్నారు. ఓకే, అప్పుడు 4th 5th 6th 7th 8th 9th 10th ఈ క్లాసెస్ అన్నీ చెక్ చేస్తారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఏదైతే డిస్ట్రిక్ట్లో ఉందో. టేక్ అన్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ 4th క్లాస్ 5th క్లాస్ శ్రీకాకుళంలో చదివారు అనుకుందాం. ఓకే, 6th 7th విజయనగరంలో చదివాడు అనుకుందాం. 8th 9th 10th క్లాస్ విశాఖపట్నంలో చదివాడు అనుకుందాం. ఓకే, ఒక స్టూడెంట్ 3 జిల్లాలో చదివారు. 3 జిల్లాలో చదివితే ప్రజెంట్ ఏమో ఆ స్టూడెంట్ శ్రీకాకుళంలో ఉంటున్నారు అనుకుందాం. కానీ విజయనగరంలో 6th 7th 8th 9th 10th విశాఖపట్నంలో చదివారు. ప్రజెంట్ శ్రీకాకుళంలో ఉంటున్నారు. ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా ఇంకోటి పర్పస్లో వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు ఆ స్టూడెంట్ శ్రీకాకుళం లోకల్ అవుతుందా? లోకల్ అవ్వదు. మరి ఏంటి సార్? లేదు, ఆ స్టూడెంట్ వాళ్ళు పర్మనెంట్గా విశాఖపట్నంలో ఉంటున్నారు అంటే అప్పుడు ఆ స్టూడెంట్ ఏటవుతుందంటే లోకల్ కింద విశాఖపట్నంకే చెందుతుంది. అంటే ఆ స్టూడెంట్ లోకల్ కింద చెందుతారు. దేనికి? విశాఖపట్నానికి. ఎందుకంటే ఎక్కడ 2 years ఎక్కడ మాత్రం 3 years వచ్చింది. కాబట్టి మ్యాక్సిమం నంబర్ ఆఫ్ పీరియడ్ తీసుకుని ఆ కన్సర్న్ జిల్లాకి లోకల్గా పరిగణిస్తారు. మరి ఈ 2 జిల్లాలో శ్రీకాకుళంలో అప్లై చేస్తే నాన్ లోకల్, విజయనగరం అప్లై చేసిన నాన్ లోకల్కే చెందుతుంది. కాబట్టి 8th 9th అంటే నంబర్ ఆఫ్ 4th through 10th క్లాస్ వరకు నంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్లో సార్ విశాఖపట్నంలో 2 years చదివి ఉంటారు, వెస్ట్ గోదావరిలో 1 సంవత్సరం చదివి ఉంటారు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? అప్పుడు ఏం చేయాలి అంటే రెసిడెన్సీ పెట్టుకోవాలి. నేను కన్సర్న్ ఈ ఏరియాలో ఉంటున్నా, ఎక్కడే ఉంటున్నారు అఫిడవిట్ పెట్టుకొని అప్లై చేయాలి. సో అప్పుడు 2 years అవుతున్నారు కదా. ప్రజెంట్ మీరు 10th క్లాస్ వరకు ఏదైతే చూస్తున్నప్పుడు ఈక్వల్ ఉంటుంది. లాస్ట్ 2 years చూస్తారు. అందుకోసం లాస్ట్ 2 మ్యాక్సిమం నంబర్ ఇయర్స్ అని చెప్పారు. మ్యాక్సిమం లాస్ట్ 2 అని మెన్షన్ చేయలేదు, లాస్ట్ మ్యాక్సిమం ఆఫ్ ఇయర్స్ అని చెప్పడం జరిగింది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో అప్పుడు అలా తీసుకుంటారు. మ్యాక్సిమం పీరియడ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు.
సో మిగతా వాళ్ళతో కంపేర్ అలాగ లేని ఎడల ఏమవుతుందంటే అలా లేని ఎడల వారు నాన్ లోకల్ కింద అవుతారు. ఇప్పుడు నాన్ లోకల్ అంటే అర్థమైంది కదా. సో ఖచ్చితంగా 4 years ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. 7th 8th 9th 10th ఒకే జిల్లాలో ఉండాలి. లేని ఎడల 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ టోటల్గా 7 years ఎడ్యుకేషన్లో ఎనీ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ ఒక జిల్లాలో ఉంటే ఆ జిల్లాకి లోకల్. ఒకవేళ ఇక్కడ పొందుపరిచినవి ఏమైనా లేకపోతే దే ఆర్ బిలాంగ్స్ టు ది నాన్ లోకల్. చూడండి, ట్రీటింగ్ హిమ్ హెర్ యాజ్ ఏ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ది జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్. ఒకవేళ ఈ సర్టిఫికెట్స్ ఏమైనా ప్రూఫ్ ఇటువంటి ఏమైనా పెట్టలేని ఎడల ఆఫ్ లోకల్ క్యాండిడేట్ సార్ నాట్ అకార్డింగ్స్ టు ది దీస్. సో అప్పుడు వారికి ఏం చేస్తారంటే నాన్ లోకల్ కింద పరిగణించడం జరుగుతుంది. అంటే మనము ఏదైనా ఒక జిల్లాకి మనం అప్లై చేసేటప్పుడు మన కన్సర్న్ జిల్లాలో అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ పెట్టాలి. లేని ఎడల రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాలి. ఓకే, అది లేని ఎడల మనమేమో నాన్ లోకల్ కింద పరిగణిస్తాం. ఖచ్చితంగా పెట్టాల్సిందే. రైట్, ఇప్పుడు నాన్ లోకల్ అంటే అర్థమైంది కదా. మరి నాన్ లోకల్ నేను వేరే జిల్లాకి అప్లై చేస్తున్నా సార్, నేనేమైనా పెట్టాలా? నో నీడ్ టు. మీరు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు నాన్ లోకల్ క్లూజ్ చేస్తే చాలు, మీ గురించి మరి స్టడీ సర్టిఫికేట్ అయితే అడగదు. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్. ఇప్పుడు తెలంగాణ వారు అప్లై చేయవచ్చు. దీంట్లో మన వేరే జిల్లాలో మనం ఎన్ని జిల్లాలు ఉన్నాయి? మనం ఏపీలో టోటల్గా 13 జిల్లాలు ఉన్నాయి. తెలంగాణలో టోటల్గా 33 జిల్లాలు ఉన్నాయి. ఈ 13, 33 ఏ జిల్లాల వారైనా వేరే జిల్లాకి అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ? నాన్ లోకల్ రూపంలో. నాన్ లోకల్ రూపంలో ఎవరు ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో మీకు నచ్చిన చోట మీరు అప్లై చేసుకోవచ్చు ఈ 10 రకాల పోస్టుకి. తెలంగాణ వారు కూడా మీకు నచ్చిన డిస్ట్రిక్ట్లో మీరు అప్లై చేసుకోవచ్చు ఈ 13 జిల్లాలో నచ్చిన దానికి అప్లై ఈ 10 రకాల పోస్టుకి. కానీ అప్లై చేసే ముందు ఒక్క విషయం గమనించాలి. ఏంటి అది సార్? రైట్, నాన్ లోకల్ గమనించావు. మరి నాన్ లోకల్కి ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారంటే 20%. మరి లోకల్కి ఎంత ఇస్తున్నారు? లోకల్కి 80% ఇస్తున్నారు. రైట్, కానీ లోకల్కి 80% ఇస్తున్నప్పుడు మనం నాన్ లోకల్కి అప్లై చేస్తున్నాం కదా. మరి 20% అంటే 100లో 100 పోస్టులు ఉన్నాయంటే 20 పోస్టులు మనదే కదా. ఇది గమనించి మనం అప్లై చేయాలి. ఒక జిల్లాలో ఒక పోస్టే ఉంది ఓపెన్ కేటగిరీలో, మరి ఆ జిల్లాలో మీరు అప్లై చేసి ఏం చేస్తారు? అక్కడ నో వెయిటేజ్. మీకు నాన్ లోకల్లో 100కి 100 మార్కులు వచ్చినా అక్కడ ఎవరు పోస్టు. దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రతి ఒక్క పాయింట్ క్రిస్టల్ క్లియర్గా ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి క్లియర్గా అర్థం. ఇంకొక వీడియో చూసి ఇంకొక ప్లాట్ఫామ్కి ఇంకొక పర్సన్కి అడగాల్సిన అవసరం లేకుండా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేస్తే బాగుంటుంది, వచ్చిన మార్కులతో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంటుంది, క్లియర్గా నేను చెప్పేస్తాను ఈ వీడియోలో. రైట్, ఇప్పుడు లోకల్కి ఎంత పర్సెంటేజ్? 80. మరి నాన్ లోకల్కి ఎంత పర్సెంటేజ్? 20. గోట్ ఇట్. ఇప్పుడు ఇంకొక విషయం, candidate who are migrated from Telangana to Andhra Pradesh between the మన ఎప్పుడు జరిగింది బైఫర్కేషన్లో ఎవరికైతే ఈ తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణ జరిగిందో వారికి లోకల్ స్టాటస్ సర్టిఫికేట్ చూపిస్తే చాలు, నో ప్రాబ్లం. వెరిఫికేషన్ టైంలో ఓకే, సో అది చూపిస్తే చాలు. ఇప్పుడు అసలైన విషయం సార్, ఇక్కడ చిత్తూరు డిస్ట్రిక్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నది. ఇది ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించింది. రైట్, ఆఫీస్ సబార్డినేట్కి పోస్ట్. ఇప్పుడు నేనేం చెప్పాను? నాన్ లోకల్లో ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు? 20%. మరి లోకల్కి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు? 80%. సో లోకల్లో మనం మాట్లాడట్లేదు. ఇప్పుడు నాన్ లోకల్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి నేను తెలంగాణ వాసిని, నేను ఏపీలో అప్లై చేయవచ్చు. ఎలాంటి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఉండేటప్పుడు ఇంకా మంచిది. ఇది చూసి ఓపెన్ కేటగిరీలో ఎప్పుడైతే మీరు నాన్ లోకల్కి అప్లై చేయాలనుకుంటారో, ఎక్కడైతే ఓపెన్ కేటగిరీ నంబర్ ఆఫ్ పోస్ట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎక్కడైతే ఉందో దానికి మీరు ఎలిజిబిలిటీ అవుతున్నారంటే యూ గో అండ్ ఇమీడియట్లీ అప్లై దే. అర్థమవుతుందండి? మీరు అప్లై చేసేవచ్చు ఎనీ నెట్ సెంటర్లో. మీరు తెలంగాణలో ఉండి అప్లై చేయవచ్చు, విజయవాడలో ఉండి అప్లై చేయవచ్చు, శ్రీకాకుళంలో ఉండి అప్లై చేయవచ్చు, హైదరాబాద్లో లేకపోతే ములుగులో ఉండి కూడా అప్లై చేయవచ్చు. ఎవరు మిమ్మల్ని అబ్జెక్షన్ చేయరు. కానీ ఇది మాత్రం గమనించాలి, ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అది గమనించి చేయాలి. సో ఇప్పుడు చూద్దాం, 53 పోస్టులు ఉన్నాయి. 53 పోస్టులలో మనకి 16 పోస్టులన్నీ ఆల్రెడీ మనకి ఉమెన్కి ఇచ్చారు. ఒక పోస్ట్ ఏమో ఎక్స్ సర్వీస్ మెన్, ఒక పోస్ట్ ఏమో పిహెచ్కి ఇచ్చారు, ఒక పోస్ట్ ఏమో స్పోర్ట్స్కి ఇచ్చారు. టోటల్గా ఇక్కడ 19 పోస్టులు ఉన్నాయి. 19 తీసిన తర్వాత మిగిలిన ఓపెన్ కేటగిరీ దీనికి సంబంధం లేదు. అయితే ఇక్కడ 53లో టోటల్గా మనం
53 పోస్టులలో టోటల్గా 20% తీస్తే ఎన్ని పోస్టులు వస్తాయి తెలుసా? ఈ 53 పోస్టులలో టోటల్గా తీస్తే మనకి నాన్ లోకల్గా 10 పోస్టులు అనేది ఓపెన్ కేటగిరీలో, ఈ 10 పోస్టులు అనేది నాన్ లోకల్కి పోటీ పడవచ్చు. 53 అంటే 53 మొత్తం అన్నిటికీ ఇవ్వరండి, ఇది గుర్తు, ఇది అసలైన విషయం. సో నాన్ లోకల్ అనేటప్పుడు ఎప్పుడు ఖచ్చితంగా గుర్తుంది. ఇక్కడ 53 అంటే 53 పోస్టులని మీరు నాన్ లోకల్కి ఇచ్చారు, ఇది గమనించాలి. ఓన్లీ దాంట్లో ఉన్న 20% వెయిటేజ్. ఇప్పుడు 2 పోస్టులు ఉన్నాయి అనుకో ఓపెన్ కేటగిరీలో, అక్కడ అసలు వెయిటేజ్ లేదు, 0 పాయింట్కి వస్తుంది కాబట్టి ఇవ్వరు. సో మినిమం 20% అంటే ఓపెన్ కేటగిరీలో అట్లీస్ట్ 5 పోస్టులు ఉంటేనే మీరు ఎలిజిబుల్ అప్లై చేయడానికి. నా మాట అర్థమైంది కదా? 5 కంటే ఎక్కువ ఉండేటప్పుడు మీకు ఒక పోస్ట్ అనేది అక్కడ అవకాశం ఉంటుంది నాన్ లోకల్గా. గోట్ ఇట్? సో కాబట్టి ఇక్కడ టోటల్గా 20%లో 10 పోస్టులు అనేది వస్తుంది. ఎన్ని వస్తున్నాయమ్మా? 10 పోస్టులు అనేది వస్తున్నాయి. ఈ 10 పోస్టులో ఎక్కడున్న 13 జిల్లాల వారు పోటీ పడవచ్చు. ఓకేనండి, 12 జిల్లా, ఒక జిల్లా కన్సర్న్ వదిలేస్తాం కదా, 12 ఆ లోకల్ పర్సన్ కూడా పోటీ పడవచ్చు. అక్కడ నాన్ లోకల్కి ఇచ్చినప్పటికీ కూడా లోకల్ వాడిది హైయెస్ట్ మార్క్ ఉండి లోకల్ వాడికి వెళ్తుంది. అక్కడ ఆ 10 పోస్టులకి మాత్రం చూడండి, ఎక్కడ 19 పోయిందండి, 53లో 19 పోస్టులు పోయాయండి, ఒక 20 అనుకుందామండి, అంటే 33 అండి. ఈ 33లో ఎవరైనా పోటీ పడవచ్చు. నాన్ లోకల్కి 80 మార్కులకి 80 వచ్చింది నాన్ లోకల్ వాడికి, లేదా లోకల్ వాడికి 80కి 80 వచ్చింది, నాన్ లోకల్ వాడికి 80కి 79 వచ్చింది. అప్పుడు ఎవరికి ఇస్తారు? సో దిస్ ఇస్ ద అంటే అన్నేసి మార్కులు రావు. టేక్ అన్ ఎగ్జాంపుల్ అంతే, ఏమో ఓకేనా, మినిమం 70+ వచ్చింది నాన్ లోకల్ అంటే గుండె మీద చేసుకుని చెప్పొచ్చు ఈ 10 పోస్టులో ఒక పోస్టు తనదనేసి. కానీ 10 వరకు ఇస్తారు, 11వ పోస్టు అక్కడ నుంచి మళ్ళీ లోకలే, మరి ఇవ్వరు. సో ఇది మాత్రం గమనించాల్సిందే. క్లియరా? ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను చూడండి. ఎక్కడ ఇది ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఇది తక్కువ పోస్టులు ఉన్నాయి. కేవలం 16 పోస్టులు ఉన్నాయి. 16 పోస్టులు ఉన్నాయి కదా, 16 పోస్టులకి 20% మనం తీయాలి కదా. సో 16 పోస్టులకి 20% తీస్తే అట్లీస్ట్ మినిమం ఎన్ని పోస్టులు రావచ్చు? 3 పోస్టులు ఎక్కడ నాన్ లోకల్కి రావచ్చు. సో ఇది కూడా చిత్తూరు డిస్ట్రిక్టే తీసుకున్నాం. నాన్ లోకల్లో 3 పోస్టులు, ఆల్రెడీ 16లో 3 పోయింది, ఇది ఒకటి 4 పోయింది, 4 పోతే 12 పోస్టులు. 12 పోస్టులో నాన్ లోకల్కి ఎంతవరకు వెయిటేజ్ ఉంటుందంటే 3 వరకు ఇక్కడ పోటీ పడవచ్చు. రిమైన్ 9 కూడా ఓపెన్ కేటగిరీలో ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు, మీకు ఇచ్చారు నాన్ లోకల్లో. నా మాట అర్థమైంది అనుకుంటాను. దిస్ ఇస్ ద వెయిటేజ్. ఇది నిజంగా చెప్పాలంటే ఏపీ గవర్నమెంట్ ఒక వరమే నాన్ లోకల్ స్టూడెంట్కి. కానీ తెలంగాణ కేవలం 5% మాత్రమే ఇచ్చింది. మన ఏపీ గవర్నమెంట్ ఏమో 20% ఇచ్చింది. మన తెలంగాణ గవర్నమెంట్ ఏమో 5% మాత్రమే ఇచ్చారు. 5% అది మరీ దారుణంగా ఉంటుంది నాన్ లోకల్ పోస్ట్ అంటే. 20% అనేటప్పుడు కొంత పోస్ట్ అని కనిపిస్తుంది, 5% అయితే అసలు పోస్టే కనిపించదు. గోట్ ఇట్? సో కాబట్టి 20% దగ్గర 3% నాన్ లోకల్ అంటే ఎలా మీరు ఏ జిల్లాకైతే నాన్ లోకల్గా అప్లై చేసేటప్పుడు ఇలా ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, నాకు ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంది, నేను ఎన్ని మార్క్స్ తేయగలిగితే నాకు జాబ్ వస్తుంది, మీకు ఒక అవగాహన వచ్చినప్పుడే మీరు అప్లై అంటే ఒక పర్సన్కి జాబ్ రావాలంటే తను అప్లై చేసేటప్పుడు సగం బలం వచ్చేస్తుందండి. నాకు ఆ పోస్ట్ వస్తుందా లేదా 50% ఎక్కడ తెలిసిపోతుంది, మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా. తర్వాత మీ ప్రిపరేషన్, మీ అలాగే ఎబిలిటీ ఉంటుంది, యువరే ప్రిపరేషన్ ఉంది, కంటిన్యూస్లో మీ ప్రిపరేషన్ ఉంది కాబట్టి మీకు ఖచ్చితంగా జాబ్ కొట్టే అవకాశం ఉంది. కానీ ఈ సెలెక్షన్ ఆఫ్ పోస్ట్, సెలెక్షన్ ఆఫ్ ప్లేస్ ఇస్ ద వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ఫర్ యువర్ లైఫ్. నిజంగా ఎవరైతే మిమ్మల్ని బెస్ట్ కౌన్సిలింగ్ ఇస్తారో, బెస్ట్ డైరెక్షన్ ఇస్తారో, బెస్ట్ అడ్వైజ్ ఇస్తారో అటువంటి పర్సన్ సలహా తీసుకుని కానీ అప్లై చేస్తే మ్యాక్సిమం చెప్పొచ్చు. చూడండి, ఒకవేళ ఇక్కడ 3 పోస్టులు ఉన్నాయి, నేను అప్లై చేస్తాను ఎక్కడ మా పక్క జిల్లాలో నాన్ లోకల్లో అప్లై చేస్తాను. 3 పోస్టులు ఉండేది నాన్ లోకల్ అప్లై చేస్తే చేయకపోతే నాన్ లోకల్ అసలు వెయిటేజ్ లేదు. అక్కడ అప్లై చేసి ఎవరు చెప్పేసి చేస్తారు అంతే. అది కాదు, గైడ్ లైన్స్ అనేది పర్ఫెక్ట్ పర్సన్ ఇస్తేనే అది పర్ఫెక్ట్ గైడ్ లైన్స్ అవుద్ది. ఎవరు పడితే వాళ్ళు ఇస్తే గైడ్ లైన్స్ అవ్వదు. ఓకే, సో కాబట్టి ఈ సెలక్షన్ ఆఫ్ పోస్ట్కి అప్లై చేసేటప్పుడు జిల్లాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయండి. ఓకే, ఎవరైనా బాగా తెలిసిన మీకు ఇంకా ఎలా క్యాల్కులేషన్ వెళ్తే చాలు, ఇంకెవరికి అడాల్సిన అవసరం లేదు. ఇదే తరహాలో మీరు వెళ్ళిపోండి. మనకు పిఆర్ అకాడమీ ఉంది బెస్ట్ గైడ్ లైన్స్ కోసం, రైట్? ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎలా మనం ఉంటుంది అంటే చూడండి, ఇక్కడ మీ స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మెట్రికులేషన్ ఎక్కడ అయింది, ఏ ఇయర్లో అయింది, మంత్, ఇయర్ రాస్తాం. ఎక్కడ రాసిన తర్వాత ఎక్కడ 7th క్లాస్, 8th క్లాస్, 9th, ఎక్కడ 6th క్లాస్ రాద్దాం, ఎక్కడ 7th క్లాస్, ఎక్కడ 8th క్లాస్, 9th క్లాస్, అలాగే 10th క్లాస్ ఎలా రాస్తాం. రాసిన తర్వాత తను ఏ విలేజ్లో చదివారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పల్లెటూరు, ఓకే, పల్లెటూరు, ఓకే, మండల్,
ఏదైనా మండల్లో చదివాడు. ఓకే, డిస్ట్రిక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం మందం, లేదా విజయనగరం, లేదా వెస్ట్ గోదావరి, ఏదో ఒక వెస్ట్ గోదావరి. ఓకే, ఇక్కడ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడని టోటల్గా రాస్తే చాలు. ఎక్కడ ఆఫీషియల్ స్టేషన్ ఇవన్నీ ఆఫీషియల్ పర్పస్ యూజ్ చేస్తారు. అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరైతే వస్తుందో సైన్ చేసి ఇస్తే ఇది రెసిడెన్సీ సర్టిఫికేట్ ఈ టైప్లో ఉంటుంది. ఆ సర్టిఫికేట్ కానీ మీరు అప్లై చేస్తే అప్పుడు యూ బిలాంగ్స్ టు దే లోకల్. ఓకేనా, మీరు నాన్ లోకల్గా అప్లై చేసేటప్పుడు ఇది అవసరం లేదు. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉంటే చాలు. ఇప్పుడు మీకు కన్సర్నెంట్ మండలంలో డిస్ట్రిక్ట్ పీరియడ్ వస్తుంది కాబట్టి క్లియర్గా అర్థమైపోతుంది. సో యూఆర్ బిలాంగ్స్ టు ది లోకల్. సో లోకల్ ఏంటి, నాన్ లోకల్ ఏంటి అవగాహన వచ్చింది. సో ఇప్పుడు తెలంగాణ వారు కూడా అప్లై చేయవచ్చు. 13 జిల్లాల వారు ఉన్నారు. ఈ జిల్లాలో కాకపోతే ఇంకొక జిల్లాలో అయినా అప్లై చేయడానికి అవకాశం ఉంది. కానీ చేసే ముందు ఎక్కడ ఓపెన్ కేటగిరీలో ఎక్కువ పోస్ట్ ఉంది దానికి మీ ఎలిజిబిలిటీ ఉంటే, క్వాలిఫికేషన్ రూపంలో ఎలిజిబిలిటీ ఉంటే తక్షణమే అప్లై చేయండి. ఓకే రైట్. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది లోకల్ అండ్ నాన్ లోకల్. వీడియో క్లియర్గా చాలా చక్కగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క పర్సన్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. వీడియో కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మరి కొంతమంది షేర్ చేస్తారు ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ 10 రకాల పోస్టులకు సంబంధించిన మొత్తం కంప్లీట్ కోర్స్ మన దగ్గర కేవలం లాంచింగ్ కోర్స్ కింద 999కి మేము అందించడం జరుగుతుంది. 80,000 బిట్స్ కూడా మేము అందించడం జరుగుతుంది. ప్లస్ మెటీరియల్ కూడా అందించడం జరుగుతుంది. లేటెస్ట్ డిజిటల్ కంటెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సో ద బెస్ట్ కోర్స్, జనరల్ నాలెడ్జ్కి 40 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్కి 40 మార్క్స్, టోటల్ 80 మార్క్స్. కాబట్టి 80 మార్క్స్కి మోర్ దెన్ ఇంగ్లీష్లో అయితే మోర్ దెన్ 36, 37 తెచ్చా ఆస్కల్గలిగిన ద బెస్ట్ కంటెంట్. కాబట్టి సో ఐ అస్యూర్ దట్. కాబట్టి కోర్స్ మన దగ్గర తీసుకుని ప్రిపేర్ అయితే మ్యాక్సిమం మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందని ఆశిస్తున్నాను. సో వీడియో అయితే చాలా క్లియర్గా చెప్పానని నేను భావిస్తున్నాను. ఇంకేమైనా క్వరీస్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.